వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఏపీ హోంమంత్రి అనితపై నటి ఫైర్. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. బుడమేరు గండి పూడ్చాం. ప్రస్తుతం విజయవాడకి వచ్చే ఇన్ఫ్లో తగ్గింది. అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న హైడ్రా దూకుడు. అధికారులకు మడుపులు ఇచ్చామంటున్న మహిళ. ఖమ్మం నగరంలో మళ్లీ పెరిగిన మున్నేరు ఉధృతి. బయ్యారం చెరువు తెగినట్టు వస్తున్న వదంతులను నమ్మకండి. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. వినాయక మండపాలను ఆకస్మికంగా సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో భారీగా కురిసిన వర్షానికి రావిరాలలో లోవెల్ బ్రిడ్జ్ పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు మైబాద్ తొర్రూరుకు రాకపోకల అంతరాయం. మైబాద్ పట్టణంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై ఇండలో నిలిచిన వరద నీరు. మైబాద్ బంధం చెరువు సమీపంలో జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. మైబాద్ కురవికి మధ్య రాకపోకలు అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమణలు కూల్చివేస్తోంది. మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఈ నిర్మాణాల కోసం గతంలో పలువురు అధికారులకు లంచం ఇచ్చినట్లు ఓ మహిళ చెబుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెప్పేవారు ఆ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళమండి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటో మాకు తెలియదు. మేము కోర్టుకి వెళ్ళాం కదండి. కోర్టు ఆర్డర్ ఉంది కదా, రీకౌంట్ సర్వే చేయమన్నారు. చేశాక మీరు కోలుగొట్టండి, మేము కాదంటం లేదు కదా. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. కనీసం మా పేపర్ కూడా ఎవడు ఇక్కడ చూసిన దిక్కు లేదు. రెవెన్యూ అధికారులకు ఇచ్చారా మేడం? ఎవరు? అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం. అక్కడ సీసీ కెమెరాలోకి వెళ్తే మేము వచ్చామో లేదో అన్నీ తెలుస్తుంది. తీయండి. ఎంత ఇచ్చారు మేడం? చూడండి, వాళ్ళకి రమ్మనమనండి. మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్నీ తెలుస్తుంది. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామ్సన్ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.
బాలీవుడ్ తారలు అర్జున్ కపూర్, కియారా అద్వానీ, షనాయా కపూర్ మరియు నుషాద్ భరూచా తదితర మనీష్ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు. పండుగ దుస్తులు ధరించి వారు ఫోటోలకు పోజులు ఇచ్చారు. గణేశుని పూజించే శక్తివంతమైన పండుగను ఆనందంతో జరుపుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. कियारा जी हैप्पी गणेश चतुर्थी मैम. मैम वेट ना एक फोटो कर. कियारा जी वेट. मैम लुक गया. मैम योर. मैम फर्स्ट कियारा जी यहाँ पे सामने. कियारा मैम यहाँ पे. कियारा मैम यहाँ पे. मैम योर दिस कैमरा मैम. दिस मैम मोबाइल. लुक गया. लेफ्ट लेफ्ट लेफ्ट. कियारा जी सामने सामने. कियारा मैम लेफ्ट लेफ्ट. मैम योर इधर नहीं देगा. कियारा मैम लेफ्ट लेफ्ट. मैम लेफ्ट. मैम इधर 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 नहीं देख रहा. मैम ये मोबाइल पे नहीं देख रहा. मैम ये थैंक यू. नाइस लुक. भाई एक फोटो कर दो. अर्जुन भाई. भाई यहाँ पे. भाई यहाँ पे. थैंक यू भाई. थैंक यू. अरे खड़ा नहीं होता. एक साथ में फोटो करते खुशी जी के साथ. आइए खुशी जी. खुशी जी एक साथ में फोटो. ऊपर ऊपर एक स्टेप ऊपर. बस बस परफेक्ट. क्या बात. लुक गया. मैम अभी यहाँ पे लेफ्ट साइड में देखिए. मैम यहाँ पे स्ट्रेट. मैम मिडल में. थैंक यू. आइए मैडम. हैप्पी गणेश चतुर्थी मैम. आइए मैडम इधर ऊपर. बस. मैम लुक गया. मैम यहाँ पे सामने. मैम योर. मैम यहाँ. इसका जी जाओ. मैम यहाँ पे लेफ्ट साइड में. मैम यहाँ सामने. मैम यहाँ पे. थैंक यू. अंकल बुला रहे बंद कर. मैम तबीयत कैसी है अभी आपकी? ठीक है ना. मैम रुकिए. मैम यो. मैम लुक गया. पीछे. मैम मैम यहाँ पे देखिए. सेंटर. मैम यहाँ सामने. थैंक यू. ఖమ్మం నగరంలోని మున్నేరు ఉధృతి గణనీయంగా పెరుగుతుండడంతో బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, జలగం నగర్ ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న అధికారులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చేపలు పంపిణీ చేసిన సోనూ సూద్ టీం ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలిపిన సోనూ సూద్
గోదావరికని పట్టణం ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపిన గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి. గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా కృపగా కటాక్షం నుండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. వాయిస్ ఇస్తే కొంచెం మనకి ఎక్కువ పోతుంది. గోదావరికని పట్టణ ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ గణేషుని కృపా కటాక్షం ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. వాటిని పాటించి ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంకా మరీ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా మండపాలందరూ కూడా ఈరోజు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాలలో ముఖ్యంగా కరెంటు తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని కరెంటు యొక్క లైన్మెన్ సహాయంతోనే దాని కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనం పవర్ సప్లై తీసుకుంటున్నామో ఆ వైర్ కూడా ప్రాపర్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత రెండవది అక్కడ మండపంలో ఏదైతే మీరు మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ మండపానికి సంబంధించి అందరూ కూడా సెక్యూరిటీ ఉండాలి. మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ ది క్లాక్ 24 గంటలు మినిమం 3 ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నైట్ టైంలో ముఖ్యంగా అక్కడే మండపంలోనే 3 కంటే ఎక్కువ మంది అక్కడే నిద్రించేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మండపంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆడ ఎప్పుడు కూడా దీపాంతాలు పెడతాం మనం దేవుడి దగ్గర. ఆ పెట్టే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగే మంటలు లేచే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఫైర్ సిలిండరు, తర్వాత అదేవిధంగా వాటరు, శాండ్ అనేది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మండపంలో మీరు ఎవరైతే హుండీలు కానీ విలువైన ఆభరణాలు, తర్వాత పైసల కట్టలు కానీ మన నోట్లు మీరు విగ్రహానికి మన గణేశునికి వేసినట్లయితే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాము. ఆ మండపాలలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే తాగి ఉండడం కానీ, లేకపోతే అక్కడ జూదం ఆడడం కానీ, లేకపోతే పత్తాలు ఆడడం కానీ, ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దు. అదేవిధంగా ఈ గణేశుని పేరు చెప్పి లాటరీ టికెట్లని లాటరీలు పెడుతున్నాము మేము. వెహికల్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదో లాటరీలను పెడితే టికెట్లు పెట్టే అది ఉన్నది. అట్లాంటిది కూడా ఎవరు కూడా అది చట్టరీత్యా నేరము. అట్లాంటిది కూడా ఎవరు పెట్టకూడదు. ఇది గణేష్ మండపాల్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు. తర్వాత నిమజ్జనానికి సంబంధించి మనం ఏ రోజైతే నిమజ్జనం చేస్తున్నామో అందరూ కూడా ఈ నెల 16వ తారీఖు రోజున నిమజ్జనం నవరాత్రులు అయిపోతే ఆ రోజు నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్ణయించినారు. దానికి సంబంధించి మీరు ఎవరైతే నిమజ్జనం చేయడానికి వెహికల్ ఏదైతే మాట్లాడుకుంటారో ఆ వెహికల్ కండిషన్ కానీ, డ్రైవర్ కానీ కరెక్ట్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. వెహికల్కు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవర్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. డ్రైవింగ్ చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవర్కు సంబంధించి ఖచ్చితంగా ఎటువంటి ఆల్కహాల్ తీసుకొని ఉండకూడదు. అది మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇన్ష్యూర్ చేసుకోవాలి. ఆ గణేష్ విగ్రహాన్ని వెహికల్ పైన పెట్టే సమయంలో కానీ, వెహికల్ ఊరేగింపులో కానీ చిన్నపిల్లలను ఆ వెహికల్ దగ్గర ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఊరేగింపులో ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం సేవించి కానీ, ఇంకా వేరే ఇతర మత్తు పదార్థాలు సేవించి కానీ దాంట్లో పాల్గొనరాదు. అట్లాంటి ఎవరైనా మత్తు పానీయాలు కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర డ్రగ్స్ కానీ తీసుకొని మీరు పాల్గొన్నట్లయితే మీ పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఊరేగింపులో డీజే అనేది నిషేధించబడింది. మీరు ఓన్లీ బాక్సులు పెట్టుకోవాలి, సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి తప్ప మీరు డీజే పెట్టి తీసుకుంటే ఖచ్చితంగా డీజే పెట్టిన వాళ్ళ పైన, అదేవిధంగా డీజే ఎవరైతే ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ డీజేను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో మీరు ఏదైతే ప్రొసెషన్లో
నిమజ్జనం సంబంధించి మీరు ప్రొసెషన్లో పోతున్న క్రమంలో ఏదైనా మీ వెహికల్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే మీరు ఇంకేమైనా ఊరేగింపులో మెల్లగైనా వెనుక వచ్చేవారు ఎవరైతే విగ్రహాలతో వెనుక వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు దారి ఇవ్వాలి. వాళ్ళు వెనుక వచ్చే వాళ్ళకి దారి ఇచ్చి వాళ్ళు ముందు పోయే విధంగా మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ సూచనలు పాటించాలి. అదేవిధంగా మండపం ఎక్కడైతే మీరు నిమజ్జనం మన గోదావరికి సంబంధించిన ప్రతి విగ్రహం కూడా గోదావరి బ్రిడ్జి పైన నుంచి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు సూచించిన సూచనల మేరకు ఖచ్చితంగా చిన్నపిల్లలు లేకుండా మీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఒక 5గురికి తక్కువ కాకుండా 10 మంది 5 నుంచి 10 మంది మీరు ఆర్గనైజర్స్ ఆ వినాయకునితో నుండి నిమజ్జనం చేసే ప్లేస్లో పోలీసుల యొక్క సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా మీరు నిమజ్జనం చేసుకోవాలని, సంతోషంగా ఈ గణేష్ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని, అందరికీ శుభం కలగాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను సిపి స్వయంగా సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించరాదని, విద్యుదీకరణ జాగ్రత్తగా చేపట్టాలని, మండపాల వద్ద నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ పెట్రోకార్ బ్లూ కోట్స్ సిబ్బంది అధికారులు 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తికి సంబంధించిన పాటలే ఉండాలి తప్ప ఇతర మతాల వారిని, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా ఎలాంటి గొడవలు జరిగినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎప్పుడు ఇక్కడ పెడతారా? 30 years విగ్రహం ఇక్కడదేనా లేకపోతే తెచ్చారా? అక్కడ నుంచి తెచ్చారా? చాలా బాగుంది. ఇక్కడ పెట్టుకోండి. పెడతాను సరే మార్నింగ్ फलनीर्याय फलादृष्टिने नमः। ओम तच्छम्यो रामणीमहे गातुं नमः गातुं विद्महे दैवी स्वस्तिरः स्वस्तिर्मानुष्याभूतादिप्रियालक्ष्मी राष्ट्रसयामुकेतया मातरकुमार फलप्रवदनाय मनमोहनाय नमो नमः। स्वधाय स्वधाय महाजने धनुषे स्वतिरादेवी सर्वकामादिसिद्धयेतु पुत्रपौत्र धनधान्यम् धान्यम् अश्वन्तको रजं प्रजा मां भवतु माता आयुष्मान्तं करोतु मां चरिता वां लक्ष्मी वीठानां सूर्यादां भुवनेश्वरी सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। వస్తూనే ఉంటుంది రోజు. శతమావింశతిశతాయుష్మేంద్రియ దేవేంద్రియే ప్రతిష్టతి ధ్రువం నమః.
సో అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం గోదావరిఖని రామగుండం కమిషనరేట్లో గోదావరిఖనిలో ఈరోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. అన్ని విగ్రహాలు మండపాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 9 days కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా, ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోల్డ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అన్ని ఏదైతే మా గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆల్రెడీ మండపం ఏర్పాటు చేశారు. ఒక కెమెరా ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా ఓకే ఆర్గనైజర్స్ పెట్టుకుంటామని చెప్తున్నారు. తర్వాత మండపం వెనుక ఇంకా కింద ఏ యానిమల్స్ రాకుండా లోపలికి రాకుండా కొద్దిగా బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా బ్యారికేడ్ పెట్టుకొని రాత్రిపూట బందోబస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని మండపాల్లో కూడా మీరు మేము ఇచ్చిన గైడ్లైన్స్ పాటించి జాగ్రత్తగా ప్రశాంతంగా అండ్ ఎలాంటి పాటలు కానీ, అంటే ప్రొవోకేటివ్ పాటలు కానీ, వేరే వాళ్ళ మతాలను చేసుకుంటూ వచ్చే రెచ్చగొట్టే పాటలు కానీ, స్పీచెస్ కానీ ఇవ్వకుండా ఉండాలి. అలా ఇస్తే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి. సో మేము ఇచ్చిన గైడ్లైన్స్ దైవభక్తితో ఈ ప్రతి మండపంలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అలానే ఈ 9 రోజులు చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుతున్నాము. మీ యొక్క సహకారము, మీ యొక్క అభిమానము always be welcome and also will support and we work for you. Thank you. Okay. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వినాయక చవితి సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ గణనాథుడు ఈ ప్రాంత ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఆశీస్సులు అందించాలని, ధర్మపురి నియోజకవర్గ ప్రజలను ఆయురారోగ్యాలతో ఎల్లవెల్లలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వారు వినాయకుడిని వేడుకున్నారు. मानज्यादीनवै प्रभो मया भूतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां नानाविधदुर्गाणोद्भव मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकं ధర్మపురి నియోజకవర్గ శాసనసభ ప్రభుత్వ నిలయంలో ఆ దేవదేవుడి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గణపతి మహారాజు యొక్క వినాయక చవితి సందర్భంగా యావత్తు తెలంగాణ ప్రజలు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని మొదటిసారి స్వామివారి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి ఈరోజు స్వామివారి పూజ మొదలుపెట్టడం జరిగింది.
మరి దీనిలో భాగంగా ప్రజలకు మేమైతే ధర్మపురి ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు ఎన్నికల్లో ముందు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కానీ, ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అనేక సాగునీరు తాగునీరు విషయంలో కానీ అన్ని అంశాల లోపల ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి, ఆ వినాయకుడు మాకు ఆశీర్వాదాన్ని శక్తిని ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ఆ స్వామివారి మరొకసారి మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ వినాయకుడు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు చెప్పండి. ఈరోజు వినాయక చవితి ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.